నిన్న రాహుల్ గాంధీ ఒక మంచి ప్రశ్న వేశారు. ఏంటి అంటే, ఒక అపోజిషన్ పార్టీ లీడర్ గవర్నమెంట్ ని ఏ రేంజ్ లో ప్రశ్నించాలో ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన గవర్నమెంట్ కి స్ట్రైట్ ఆన్సర్ క్వశ్చన్ ని రైజ్ చేశారనమాట. దీనివల్ల యువత కళల దెబ్బతింటుంది. యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో జరుగుతున్న సమస్యల్లో మెయిన్ ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ లీకేజెస్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ల రద్దు చేస్తున్నారు, ఉద్యోగాల ఎంపిక అనేది లేట్ అవుతుంది, దానితో పాటు నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం గవర్నమెంట్ తగ్గించేసింది, నిరుద్యోగత పెరిగిపోతూ ఉంది. ఇలాగే కంటిన్యూ అయితే, ఇదే వ్యవస్థ కంటిన్యూ అయితే యువత తమ కళల్ని సాధించడంలో లక్షల మంది మోసపోతున్నారని చెప్పి రాహుల్ గాంధీ గవర్నమెంట్ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ పేపర్ లీకేజెస్ కానీ ఇలాంటివి కానీ జరిగితే బాధ్యులు ఎవరండి? 1 year ఒక స్టూడెంట్ కి ఎంత ఇంపార్టెంట్, అటువంటిది ఎగ్జామినేషన్ రద్దు చేసేస్తున్నారు అంటే ఆ ఇయర్లో ఎంతమంది ఇంజనీర్స్ కానీ, డిగ్రీ హోల్డర్స్ కానీ, పీజీ హోల్డర్స్ కానీ పాస్అవుట్స్ అవుతున్నారు. ఎగ్జామినేషన్ రద్దు అంటే దానివల్ల ప్రభావితం అయింది యువతని. వాళ్ళ కళలకి ప్రభుత్వం సహకరించాల్సింది పోయి ఇటువంటివి చేయడం తప్పు అని చెప్పి రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రశ్నించారండి.